నేను అమెరికా నుండి ఇక్కడికి వచ్చింది తిరిగి వెళ్ళటానికి కాదు. మున్ని నీకెలా దక్కదో నేను చూస్తాను. నేనే నీకు అమ్మా నాన్నయ్య పెంచానంటుంటావు, కానీ మా నాన్న ఎవరమ్మా అని నిన్ను ఏనాడైనా నేను నిలదీసి ఉంటే నీకు అహంకారం ఉండేది కాదు. రాజేంద్రని అంతకాలం ప్రేమించావే, ఏ రోజైనా అతనిలో దుర్మార్గుని చూసావా? ఆపో, నువ్వెన్ని చెప్పినా ఆ రాజేంద్ర దుర్మార్గుడు, మోసగాడు. భార్గవికి తల్లి స్థానం కల్పించారు, అలాంటి మీరు భార్గవికి భార్య స్థానం ఎందుకు కల్పించకూడదు? కానీ ఈ పెళ్లికి భార్గవి ఒప్పుకుంటుందా? మీరింకేదో దాస్తున్నారు. నా దగ్గర చెప్పడానికి మొహమాటం ఏంటి? చెప్పండి బాబాయ్. ఏంటో బోనా, ఆ విషయం మాట్లాడాలంటే నాకు నోట మాట రాలేదు. అందుకే భార్గవికి నువ్వు రమ్మన్నావని చెప్పాను. ఇప్పుడు నాతో పాటు భార్గవిని కూడా తీసుకొస్తున్నా. నువ్వు ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలంటే నీకతని ఆస్తిలోనే కాదు, అవినాష్ పై, మున్నీపై కూడా నీకు హక్కుండాలి. నువ్వు ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలంటే నీకతని ఆస్తిలోనే కాదు, అవినాష్ పై, మున్నీపై కూడా నీకు హక్కుండాలి. అంటే అవినాష్ని పెళ్లి చేసుకోవాలి. ఏంటి మీరు మాట్లాడేది? నేను అవినాష్ని పెళ్లి చేసుకోవాలా? నాకు ముందే పెళ్ళయిందన్న విషయం మీరు మర్చిపోయారా? ఆడది జీవితంలో ఒకరిని పెళ్లి చేసుకొని ఏవో కారణాల వల్ల దూరమైనంత మాత్రాన ఆ స్థానాన్ని ఇంకొకరికి ఎలా ఇవ్వగలుగుతుంది? అవినాష్ నాకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా మున్నికి తల్లినయ్యాను. అనారోగ్యంగా ఉన్న అవినాష్కి సాయంగా ఉన్నాను. అంత మాత్రాన నాకు అవినాష్కి మధ్య ఎటువంటి అక్రమ సంబంధం లేదు. మరెందుకు బాబాయ్ నాకు అవినాష్తో పెళ్లి చేయాలనుకుంటున్నారు? అసలు ఈ నిర్ణయం మీరెలా తీసుకోగలిగారు? ఎంత మాట అన్నావమ్మా! నీకు అవినాష్కి అక్రమ సంబంధం ఉందని మేము అనుకుంటామని నువ్వెలా అనుకున్నావమ్మా? నువ్వు అవినాష్ని పెళ్లి చేసుకుంటే ఆస్తిని శిరీష భార్య నుండి కాపాడి కార్మికులకు న్యాయం చేస్తావనుకున్నామే గాని నీ మీద అపనమ్మకంతో మాత్రం కాదు. అసలు ఈ పెళ్లి విషయం మాట్లాడటానికి నేను మీ ఇంటికి వచ్చాను. కానీ నీతో మాట్లాడటానికి ధైర్యం చాలగా నీకేదో వంక చెప్పి నిన్ను మీ పిన్ని దగ్గరికి తీసుకొచ్చాను. నిన్ను పెళ్లి కొప్పించే బాధ్యత మీ పిన్నిపై పెట్టాను. అవును భార్గవి, ఈ విషయం గురించి ఎంతగా ఆలోచించి మీ బాబాయ్ ఎంతగా సతమతమయ్యారో నాకు తెలుసు. నిన్ను అవినాష్కి పెళ్లి చేసుకోమన్నది శారీరక సుఖం కోసం లేక సౌభాగ్యవతిగా ఉంటావనో కాదమ్మా. నీ జీవితంలో చీకటలముకున్నా నీపై ఆధారపడ్డ వేలాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగు నింపుతావన్న ఆస్తో. అవునమ్మా, బాగా ఆలోచించమ్మా. నువ్వు తీసుకునే నిర్ణయంపైనే ఎన్నో జీవితాలు ఆధారపడున్నాయి.
నువ్వు ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలంటే నీకతని ఆస్తిలోనే కాదు అవినాష్పై మున్నీపై కూడా నీకు హక్కు ఉండాలి. అవినాష్ని పెళ్లి చేసుకోవాలి. అవినాష్ని పెళ్లి చేసుకోవాలి. భగవంతుడా, ఎందుకు నాకింకా పరీక్షలు పెడుతున్నావు? అనుకుని పరిస్థితుల్లో సూర్యతో నా పెళ్లి జరిపించావు. నా మనసులో అపరాధాల్ని సృష్టించి నేను సూర్యని అసహించుకునేలా చేశావు. సూర్య గురించి నేను నిజం తెలుసుకునేసరికి సూర్య మనసు మార్చి నన్ను తనకి దూరం చేశావు. ప్రియని సూర్యకి దగ్గర చేసి నా స్థానాన్ని శాశ్వతంగా దూరం చేశావు. అలాంటి నా జీవితంలోకి మళ్ళీ అవినాష్ని ఎందుకు తీసుకొచ్చావు? ఈరోజు నా గురించి అన్నీ తెలిసిన మా పిన్ని బాబాయిలో అవినాష్ని పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆడది తన జీవితంలో ఒక్కరినే ప్రేమించగలుగుతుంది, తన మనసులో ఒక్కరికే స్థానం ఇవ్వగలుగుతుంది. అలాంటిది ఇప్పుడు నాకు మళ్ళీ పెళ్ళా? నో, ఇంపాసిబుల్. నేను కలలో కూడా ఊహించలేను. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? అసలు నేనేం చేయాలి? క్షమించండి అవినాష్ గారు, నా మీద ఎంతో నమ్మకంతో మీ ఆశయాలను నెరవేర్చే బాధ్యత నా పైన పెట్టారు. కానీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒకవేళ మీ ఆశయాలు నెరవేర్చకపోయినా మీ కోపం రాదని నాకు తెలుసు. ఎందుకంటే ఎదుటి వాళ్ళని ప్రేమించే పెద్ద మనసు మీది. నా మనోవేదనని మీరు తప్పకుండా అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకుంది. ఈ జన్మలో నేను ఒకరికి ఇల్లాలినయ్యాను, కానీ మరొకరికి ఇల్లాలిని ఎలా అవ్వగలను? మన సంప్రదాయ ప్రకారం మనసు తనువు ఒక్కరికి అర్పించాలి. ఇప్పుడు పిన్ని బాబాయిలు చెప్పిన విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. మీరు శిరీష గారు మళ్ళీ ఒకటి కావాలి, మున్నిని ప్రేమతో చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుతున్నాను. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురవుతుందని నేను ఊహించలేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. మనం తొందరపడ్డట్టున్నాం బోనా. అసలే భార్గవి మనసు చాలా సున్నితం. ఏ విషయాన్నైనా భూతత్వంలో చూడటం తన అలవాటు. అలాంటి భార్గవిని ముందు వెనక ఆలోచించకుండా అవినాష్ని పెళ్లి చేసుకోమని అడిగాం. అసలు దీనంతటికీ కారణం నేనే. అవినాష్ ఆశయం నెరవేర్చటం కోసం మున్నీకి తల్లిగా తన ప్రేమను పంచి తన జీవితాన్ని త్యాగం చేయాలనుకుంది ఆ ప్రేమమూర్తి. అవినాష్ పరిస్థితిని అర్థం చేసుకుని అతనికి ఆసరాగా నిలిచింది మన భార్గవి. అంత మాత్రానికి నేనేవేవో ఊహించుకుని భార్గవితో అవినాష్ని పెళ్లి చేసుకోమని అడిగాను. ఇందులో మీ తప్పే ఉందండి.
అవినాష్ ఆశయాన్ని నెరవేర్చాలని మీరు ఆశపడ్డారు. అదే ఆశయాన్ని నెరవేర్చాలని భార్గవి తపన పడుతుందన్న విషయం కూడా మీకు తెలుసు. అందుకే భార్గవిని అవినాష్ని పెళ్లి చేసుకోమని అడిగా. నిజమే భువన, కానీ మనం ఆ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు భార్గవి మొహంలో తెలియని ఆందోళన కనిపించింది. అది చూసినప్పటి నుంచి నా మనసెందుకో కీడు శంకిస్తుంది. భార్గవి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందో ఏమో. నువ్వు అవినాష్ని పెళ్లి చేసుకుంటే ఆస్తిని శిరీష భార్య నుండి కాపాడి కార్మికులకు న్యాయం చేస్తావనుకున్నామే గాని నీ మీద అపనమ్మకంతో మాత్రం కాదు. కార్మికులకు న్యాయం చేస్తావనుకున్నామే గాని నీ మీద అపనమ్మకంతో మాత్రం కాదు. నీ జీవితంలో చీకటలుముకున్నా నీపై ఆధారపడ్డ వేలాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగు నింపుతావన్న ఆస్తో. అవునమ్మా, అవునమ్మా, బాగా ఆలోచించమ్మా, బాగా ఆలోచించు. నువ్వు తీసుకునే నిర్ణయంపైనే ఎన్నో జీవితాలు ఆధారపడి ఉన్నాయి. భగవంతుడా, నా సమస్యకి పరిష్కారం లేదా? ఇదే పరిష్కారం. క్షమించమ్మా. జీవితాంతం నీకు తోడుగా నిలవాలనుకున్నాను, కానీ నిలవలేకపోతున్నాను. మీ మమ్మీ శిరీష కూడా వచ్చింది. నువ్వు అల్లరి చేయకుండా మీ మమ్మీ దగ్గరే ఉంటావు కదా. డాడీని విసిగించావు కదా, నాకు తెలుసు. నువ్వు గుడ్కల్వే, నా మాట ఎప్పుడు కాదను. నేను వెళ్తున్నాను, మళ్ళీ ఎప్పుడు తిరిగిరాని లోకానికి వెళ్తున్నాను, వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్నాను.